ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐకేఎస్ గాయాలైన విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన నాయకులు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జ శ్రీనివాస్, ఏఐకేఎస్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ మాట్లాడుతూ సాతాపూర్ ఉన్నత పాఠశాల, పెద్దకొత్తపల్లి మండలం చిన్నారపరావుపల్లి, కొత్తపేటకు సంబంధించిన 5 మంది 9వ తరగతి సంబంధించిన విద్యార్థులను పాఠశాల ఉన్నత ఉపాధ్యాయులు శ్రీశైలం అటెండర్ పాసర్ బుక్కులు తీసుకురమ్మని ప్రైవేటు ఆటోలో పెద్దకొత్తపల్లి ఎంఈఓ ఆఫీస్ కు జరిగింది. పాఠ్య పుస్తకాలకు పంపించడం జరిగింది. అటెండర్ రాకపోగా ఆటో డ్రైవర్ తో 5 మంది విద్యార్థులు శివ, ఆనంద్, నాని, నందు, చరణ్ తేజ్, కాసిం పుస్తకాలు తీసుకుని వస్తున్న క్రమంలో ఆటో టైరు పేలి 5 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఒక విద్యార్థి శివ పరిస్థితి విషమంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అని తేల్చి చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పట్ల, విద్యార్థుల జీవితాలతోటి చెలగటమాడుతూ ఈ యొక్క పాలక ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తక్షణమే గతంలో నుంచి కాకుండా ఈసారైనా ఎంఈ ఆఫీస్ నుంచి పాఠశాల వరకు కూడా పుస్తకాలు ప్రభుత్వమే తరలించాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే 9వ తరగతి చదువుతున్న 5 మంది విద్యార్థులకు రోడ్డు ప్రమాదంలో గాయాలైనారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వమే ఆదుకోవాలి. అదేవిధంగా సివియర్ కండిషన్ ఉన్న శివ అనే విద్యార్థి 9వ తరగతి విద్యార్థికి, ఆ విద్యార్థికి ఏమన్నా జరిగితే మాత్రము ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పుడు అందులో సమాచారం ఏంటంటే ఈ యొక్క ఘటనకు సంబంధించిన హెచ్ఎం గారిని కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప వార్తను తెలవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయినా సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ఆటో యాక్సిడెంట్ అనేది ఒక దురదృష్టకరం. ఎందుకంటే విద్యార్థులను, చదువుకునే విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యొక్క ఘటనపై మాట్లాడవలసిందిగా నిన్న జరిగినటువంటి ప్రమాదము ఏదైతే పెద్దకొత్తపల్లి నుంచి సాతాపూర్ వస్తున్నటువంటి ఆటోలో బస్సు ఏదైతే ఎంఈఓ ఆఫీస్ నుంచి బుక్స్ తీసుకొని అక్కడ తీసుకెళ్ళడానికి ఆటో మాట్లాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం, స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం గారు అక్కడ ఉన్న అటెండర్ గారు చెప్పి అటెండర్ గారు పోయి మళ్ళీ అదేవిధంగా పోయి చదువుతున్నటువంటి విద్యార్థులు 9th క్లాస్ విద్యార్థులకు దాదాపు 5 మందికి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రమాదశాలతో ఆటో టైర్ పేలి కింద పడడం జరిగి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది విద్యార్థులకు. ఆ విద్యార్థులకు దాదాపుగా ఒక పరిస్థితి అయితే, శివనే పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి నాగర్కర్నూలు నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకోవడం మిగతా పిల్లలు వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని ఆల్రెడీ మేము ఇంతకుముందే అన్ని రైతు సంఘము, అలాగే ప్రజానాట మండలి అందరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళని పంపించడం జరిగింది. ఏవైఎఫ్ అలాగే అందరినీ కలిసి పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని రైతులను కోరడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పట్ల, విద్యార్థుల జీవితాలతోటి చెలగటమాడుతూ ఈ యొక్క పాలక ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తక్షణమే గతంలో నుంచి కాకుండా ఈసారైనా ఎంఈ ఆఫీస్ నుంచి పాఠశాల వరకు కూడా పుస్తకాలు ప్రభుత్వమే తరలించాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే 9వ తరగతి చదువుతున్న 5 మంది విద్యార్థులకు రోడ్డు ప్రమాదంలో గాయాలైనారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వమే ఆదుకోవాలి. అదేవిధంగా సివియర్ కండిషన్ ఉన్న శివ అనే విద్యార్థి 9వ తరగతి విద్యార్థికి, ఆ విద్యార్థికి ఏమన్నా జరిగితే మాత్రము ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పుడు అందులో సమాచారం ఏంటంటే ఈ యొక్క ఘటనకు సంబంధించిన హెచ్ఎం గారిని కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప వార్తను తెలవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయినా సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే ఇలాంటి ఘటనలు జరగకుండా
చూడాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ప్రైవేట్ ఆటో యాక్సిడెంట్ అనేది ఒక దురదృష్టకరం. ఎందుకంటే చదువుకునే విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి